యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము ప్రేమ కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. 26వ అంశం అన్నమాట. ఇక్కడ నిన్నట్లాగా మళ్ళా పెట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అన్నమాట. మనము శరీరం కాదండి, ఇది శరీరము అనే మట్టి కుండలో మనం అనే ఆత్మ ఉందన్నమాట. సో మన ఆత్మ యేసు ప్రభు ఆత్మతో అంటే అంటు కట్టబడినప్పుడు అప్పుడు మనం ఈ ఫలాలు ఫలిస్తామన్నమాట. కనుక వీటిని ఆత్మ ఫలాలు అని అంటారండి. ఇప్పుడు మనము ఈ ఆత్మ ఫలాలు ఫలించాలన్నమాట. ఏంటి ఆత్మ ఫలాలు? నిన్నటి దినాన్ని చూసాము. మన ఆత్మ సైతాన్ ఆత్మతో కలిస్తే అప్పుడు పుట్టేవన్నీ కూడా శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, త్రాగుబోతనము, అసూయలు, స్వార్థం, ఇవన్నీ కూడా. కానీ మన ఆత్మ యేసు ప్రభుతో లేదా పరిశుద్ధాత్మ ముగ్గురు అండి మన హృదయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నివసిస్తారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? యోహాను 15:5 అన్నమాట. నేను ద్రాక్షావల్లి, మీరు కొమ్మలు, మీరు నాలో అంటు కట్టబడండి, అప్పుడు మీరు ఫలిస్తారు. అంటు కట్టేది ఎవరంటే గ్రాఫ్టింగ్, ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కొమ్మలు ఉన్నాయి కదా, మనందరం అనమాట. మనందరము ఇది ఎవరు? యేసు ప్రభు అనమాట, పరిశుద్ధాత్మ. అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ కలిస్తే పుట్టేవి ఏంటి అంటే ప్రేమ అన్నమాట. ముందు ఫలము ప్రేమ ఫలం. అందువల్ల వీటిని ఆత్మ ఫలాలు అన్నారనమాట. ఇవి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో ఆత్మలోంచి పుట్టే ఫలాలు అనమాట. ఫలించేవి, కాసేవి అనమాట. శరీరంలోంచి కాసేవి అసూయ, అవన్నీ ఆ శరీరంలోంచి వచ్చేవి. కనుక మనం శరీరంలో జీవించొద్దు. అన్యులు అలా జీవిస్తారు. మనము పరిశుద్ధ ఆత్మతో కలిసిపోయి ఏకమై, పరిశుద్ధాత్మ మన ఆత్మ ఏకమై ముందు పుట్టేది ఏంటంటే ప్రేమ అండి. ఆ తర్వాత చూడండి, ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతోషం వస్తుందన్నమాట. మరియ తల్లికి ఎంత ప్రేమ ఎలిజబెత్ అమ్మ మీద. వెళ్ళి ఎలిజబెత్ అమ్మని కౌగిలించుకొని శుభవచనం చెప్తారనమాట. అప్పుడు వాళ్ళిద్దరికి ఏమొస్తుందంటే సంతోషం వస్తుందండి. మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి? నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మొన్న ఆపరేషన్ జరిగిందండి. ప్రొద్దున్న నుంచి అడుగుతున్నాను, అయిపోయిందా పద్మ అంటే సాయంకాలానికి అయిపోయిందక్క, సక్సెస్ అయిపోయిందక్క. సంతోషం అన్నమాట. మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చారనుకోండి, సంతోషం. నాకు ఎప్పుడు సంతోషం అంటే నా పిల్లలు, మీరందరూ నా పిల్లలు బైబిల్ చదువుతూ దాని ప్రకారం జీవిస్తుంటే. ఒక చెల్లి వైజాగ్ నుంచి ఫోన్ చేసింది, అక్క ఏదో నేను యెరూషలేం బుక్స్ పంపించి అది చదివి మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరికీ చెప్పమ్మా, చెప్పి వచ్చిన వాళ్ళకి ఇచ్చే, వాళ్ళు కూడా చదువుకుంటారు అని. అక్క నేను ఈసారి అది చెప్పలేదు, కానీ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాం. ఫాదర్ ఏమన్నారంటే నన్ను వాక్యం చెప్పమన్నారు అక్క చర్చ్లో. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, అంటే దేవుని ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఏం చెప్పాలక్క అంటే అది కూడా చెప్పాను అనమాట. నువ్వు అన్నీ రాసుకోమ్మా అని వాయిస్ మెసేజ్ పెట్టాను. 90 సంవత్సరాల సారా గర్భం ధరించింది. అది సాధ్యం కాదు కదా మామూలుగా అయితే, న్యాచురల్గా. కానీ దేవుని వల్ల అది సాధ్యమైంది. ఎస్తేర్ అనాథ పిల్ల, తల్లిదండ్రులు చనిపోతారు. అది కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు పారసీక దేశానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని బందీలుగా తీసుకొని పోతాడనమాట నెబుకద్నెజర్. కానీ అలాంటి అనాథ పిల్ల వాళ్ళ పెద్దనాన్న కొడుకు మోడికై పెంచుతాడు. తర్వాత దేవుని కృప వల్ల ఆ పారసీక దేశాన్ని పాలించే రాజు 127 దేశాలని పరిపాలిస్తున్నాడు. క్రీస్తుపూర్వం 480లో అనమాట. ఇండియా నుంచి అని మన పేరు కూడా ఉంటుంది. ఆ రాజుకి ఈ అమ్మాయి నచ్చుతుంది. అందరూ ఆడపిల్లల్లో ఈ అమ్మాయి పట్టపు రాణి అవుతుంది. ప్రపంచాన్ని పరిపాలించే రాజుకి రాణి అయిందంటే ఎంత కృప అండి, ఎంత అద్భుతం చెప్పండి. ఎలిజబెత్ అమ్మ కొడుకు పుట్టడం, 5 రొట్టెలతో మరి 5,000 మందికి ఆహారం పెట్టడం, నీటి మీద నడవడం, మరణించిన లాజర్ని లేపడం, నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఇవన్నీ కూడా అసాధారణమైనవి. దేవునికి అన్నీ సాధ్యం. మిమ్మల్ని స్వస్థపరచడం దేవునికి సాధ్యం.
మీ పిల్లల్ని త్రాగుడు నుంచి విడిపించడం సాధ్యం. స్వార్థమున్న హృదయంలోంచి తీసేసి ఆ స్వార్థం అనే క్యాన్సర్ని ప్రేమతో మనల్ని నింపడం దేవునికి సాధ్యమండి. అందుకే బైబిల్ చదువుకోండి. నిన్నటి దినాన్ని చెప్పానా, మరియా, బెతానియా మరియా యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటుంది. మీరు అలా చదువుకోండి. ఊరికే మార్తమ్మలాగా వంట చేస్తూ సతమతం కాకండి. ఇన్ని రకాల వంటలు కాదు మీరు చేసి పెట్టేది, ఇన్ని రకాల ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్న ఇన్ని రకాల తేనెని మీ భర్తకి పిల్లలకి పెట్టండి. ఒక తేనెటీగలాగా మీ పిల్లలకి వాక్యాన్ని ఇవ్వండి. అసలైన తల్లి అది చేస్తుందన్నమాట. సో ప్రేమ, పరిశుద్ధ ఏమేమంటే 9 ఉన్నాయండి. మనం చూద్దాము. ప్రేమ, తర్వాత చూడండి సంతోషం. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుందండి. స్వార్థం ఉన్న చోట డిప్రెషన్, నిరాశ ఉంటుంది. అసూయలు, అన్ని రకాలు అనమాట. పిచాచుల ఇల్లు అనమాట అదంతా. కానీ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎలా చదువుతామో అలా పరిశుద్ధాత్మ వస్తారు. అప్పుడు మన హృదయం నిండా ప్రేమ అండి. ఆ ప్రేమ వల్ల ఇతరులకు అన్నం పెట్టినప్పుడు, బట్టలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం. ఒక చిన్నది ఇస్తే కూడా. నా చెల్లి చెప్తా ఉంది, వాళ్ళ ఊరు పుష్పనగర్ అండి, కరీంనగర్లో. అయితే ఊరి పండుగకి పుస్తకాలు పంచమ్మా అని చెప్పాను. నేనే పుస్తకం రాసిన. అట్లాంటి చెల్లెళ్ళు ఉన్నారు నాకు. అప్పుడు చెప్తా ఉంది, అక్క పండగకు వచ్చిన వాళ్ళకి మన పిల్లలు, నేనే చెప్పాను అనమాట. చర్చ్ అయిపోయి బయటకు వస్తుంటే డోర్ దగ్గర బయట బెంచ్ మీద బుక్స్ పెట్టి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అనమాట, 5-6 అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు, ఫ్రెండ్ పిల్లలు, వాళ్ళతో అందరికీ బయటికి వెళ్తుంటే బుక్స్ ఇప్పించండి అమ్మా, ఫాదర్కి చెప్పి ఫాదర్తో బ్లెస్ చేయించిన తర్వాత. అలాగే అక్క మీరు చెప్పినట్టే చేశాము. నాకు ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందో. మన పిల్లల చేతిలోంచి ఇస్తుంటే మాకు కావాలని పండగకు వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు. చాలా సంతోషంగా చెప్తుందన్నమాట. అక్క ఇంకా మా ఆయన కోసం ప్రేర్ చేయక్క, షాప్కి వెళ్ళి ఎన్నో బట్టల కొరకు పిల్లలకి డబ్బులు ఎంత వేస్ట్ అయిపోతుందో నేను అనుకుంటాను. అవన్నీ బైబిల్స్ కోసం వాడితే బాగుండు. నేను కూడా అలాగే అనుకుంటాను అనమాట. మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుందండి, ఉల్లాసమైన మనస్సు అన్నమాట. ప్రేమ ఉన్న చోట నెక్స్ట్ సంతోషం వస్తుందండి. సంతోషం ఎక్కడ వస్తుందో అక్కడ సమాధానం ఉంటుందన్నమాట. సమాధానం, మరియ తల్లికి ఎలిజబెతమ్మకి మధ్యలో సమాధానం. పాత నిబంధనలో యాకోబు భార్యలు ఇద్దరు చూడండి, లియా రాహేలు, అసూయలు కల అక్క చెల్లెళ్ళు అనమాట. అక్కడ సమాధానం ఉండదు, పోట్లాట ఉంటుంది, కలహాలు ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ చూడండి సహనం అన్నమాట. సహనము అంటే ఏంటి అనంటే ఇట్ ఈజ్ లాంగ్ పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ అంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘమైనటువంటి శ్రమల్ని ఓర్చుకునే శక్తి అన్నమాట. పునీత మోనిక తల్లి తన భర్త మారాలి అని ఆ భర్త కొరకు 20 సంవత్సరాలు ఓర్పుతో ప్రార్థించిందంటండి. అంటే ఆ భర్త పెట్టే హింసల్ని ఓర్చుకునే శక్తి అన్నమాట. అంత ఓర్పు. అందుకే చెప్తారు ఆడవాళ్ళకి, చూడండి కొంచెం ఓర్చుకోవాలమ్మా, భర్త ఇలా ఉన్నాడంటే కొంచెం ఓర్చుకోవాలమ్మా అని చెప్తూ ఉంటారు కదా. ఓర్చుకోవాలి తల్లి, తొందరపడకూడదమ్మా అని. 20 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత భర్త మారుతాడండి. దేవుడు కరుణ చూపిస్తారు, ఆయనలోకి పరిశుద్ధాత్మని పంపిస్తారు. అప్పుడు ఆయనలో ఉన్న కోపము, త్రాగుడు, దురలవాట్లు, దుర్వ్యసనాలు అంటారు కదా, అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. పరిశుద్ధమైన ఆత్మ, సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయంటే సైతానికి సంబంధించిన శరీర క్రియలు అన్నీ నశింపజేయబడతాయన్నమాట. ఆ తర్వాత భర్త కొరకు మొన్న సిస్టర్ పాట పాడే సిస్టరు అడుగుతున్నారు, ఇన్నమ్మ సిస్టర్ అనమాట. అక్క మోనిక తల్లి కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది? 16 years సిస్టర్ అని చెప్పారు. ఆయనకి 17 సంవత్సరాలు అప్పుడు దారి తప్పుతాడండి. 17 సంవత్సరాల వయసులో దేవుడన్నా పట్టుకుంటారు, దయ్యమన్నా పట్టుకుంటారు. కనుకనే మీ పిల్లలు దేవుణ్ణి పట్టుకునేటట్లుగా బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి కొనిచ్చి చదివేటట్లు చూడండి. అగస్టిన్ అలా అయిపోతాడండి. తల్లి అలా మంచిగానే పెంచుతుంది, కానీ కాలేజ్లో ఫ్రెండ్స్ వల్ల అనమాట దూరంగా కాలేజ్కి పంపిస్తుంది. వీళ్ళది చిన్న పట్టణము కనుక ఆమె కాలేజ్కి పంపిస్తుంది అనమాట అక్కడ. కానీ కొడుకు మారాలని 16 సంవత్సరాలు అనమాట ప్రార్థన చేస్తే ఆయనకి
33 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటారండి. ఒక పాపి పునీతుడవుతాడు చీకటి నుంచి వెలుగులోనికి అన్నమాట. ఇప్పటి మన ప్రయత్నం అంతా అంతేనండి. తపస్కాలం అంటే చీకటి నుంచి వెలుగులోనికి రావాలి. శరీర కార్యాలు, స్వార్థం నుంచి మనము ప్రేమలోనికి రావాలి. యేసుప్రభు మనలోంచి స్వార్థం తీసేసి నేను తినాలి, నేను విడిచిపెట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఏదైనా సాయం చేయగలనా. స్కూల్లో నేను చెప్తాను పిల్లలకి, ఒక చేత్తో మీరు తింటే ఇంకో చేత్తో ఇంకొకరికి పెట్టాలి అని. అలా అన్నమాట. ఆ ప్రేమ, ఆ తర్వాత సహనం, సంతోషం, సమాధానం, ఒక్కొక్కటి మళ్ళీ చెప్తానండి. ఆ తర్వాత ఏంటంటే సహనం, ఓర్పు కలిగి ఉండాలి. యేసుప్రభు ఏమంటారు చెప్పండి? లూకా 21:19 యుగాంతపు సూచనల గురించి చెప్తూ ఏమంటారంటే, చాలా శ్రమలు ఉంటాయి చివరి రోజులలో. అసలు మనుషులు ఈ లోకంలో జరిగేటటువంటి ఇంత భయంకరమైన సంఘటనని బట్టి ధైర్యాన్ని కోల్పోతారంట. ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందంట. ఇప్పటికే ఎంత అల్లకల్లోలం అండి. కోవిడ్ తర్వాత యుద్ధాలు చూస్తే, రోగాలు, కరువులు, ఇంకా ముందు ఎలా ఉంటాయో కదా. అల్లకల్లోలం అవుతుంది, ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు. కానీ మీరు మీ సహనం వలన జయిస్తారు. నేను చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు మీ సహనం వల్ల జయిస్తారు. తొందరపడొద్దు, మాటకి మాట, కీడుకు కీడు మీరు చెయ్యొద్దు. మన లోపల ఉన్న ఆ యేసు ప్రభువు ఆయనతో అంటు కట్టబడినప్పుడు ఆయన సహనాన్ని మనకిస్తారనమాట. ఆయన మీద ఎన్ని మాటలండి సహనం. ఆ పిలాతు ముందు నిలబెట్టి ఎన్ని నిందలు తీసుకొని వస్తారు ఆయన మీదకి. మోషే ధర్మశాస్త్రం పాటించొద్దన్నాడు, విశ్రాంతి దినం పాటించొద్దని చెప్పాడు. అలా ఎన్నో తీసుకొని వస్తారనమాట. కానీ ఆయన మౌనంగా ఉంటాడు. పిలాతుకి ఆశ్చర్యం వేస్తుందంట, ఏంటి నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు ఈయన అంటే, ఏంటి నువ్వు అలా మౌనంగా ఉన్నావు, వీళ్ళు నీ మీద ఎన్ని నేరాలు తీసుకొస్తున్నారో చూడట్లేదా అంటే, యేసు పల్లెత్తి పలుకకుండుటను చూచి పిలాతు ఆశ్చర్యపడెనో. చిన్న తెరేజమ్మ గారు రాస్తారండి, నేను హృదయంలో దాచుకున్నాను యేసుప్రభు యొక్క ఈ స్వభావాన్ని, కనుక నా మీద ఎవ్వరు నిందలు వేసినా నేను మౌనంగా ఉండడం నేర్చుకున్నాను. నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు, ఇతరులు నన్ను గురించి మాట్లాడితే నేను మౌనంగా ఉండాలి. ఆ చిన్న తెరేజమ్మ గారిని చూసి, ఆ పుస్తకాన్ని చదివి నేను నన్ను మార్చుకున్నానండి. నాకు చాలా, ఇంకా అంతోని వారు కూడా ఒక మాట అంటారండి, 10 నిందలు నా మీద పడినప్పుడు నేను 9 సార్లు మౌనంగా ఉన్నాను, మాట్లాడలేదు. నేను నా దేవునికి నేనేంటో తెలుసు, కనుక నేను మౌనంగా ఉన్నాను, కనుక ప్రమాదాలని తప్పించుకున్నాను. ఎందుకంటే మనం దేవునిలో ఉంటే అండి, యేసుప్రభు మీద చూడండి, పొంచి ఉంటారంటే ఎప్పుడు నేరం మోపాలి. విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు, అలాగే దానియేలు మీద కూడా ఎప్పుడు నేరం మోపాలి. నేను కూడా అనుభవిస్తున్నా అండి. కొంతమంది శత్రువులు ఉంటారనమాట, సొంత వాళ్ళే, ఎప్పుడు ఎట్లా నేరం మోపాలి. వాళ్ళకి మంచి కనపడదండి, ఎందుకంటే వాళ్ళలో దుష్టాత్మలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇతరులలో చెడే కనబడుతుంది అనమాట. ఎప్పుడు తప్పు పట్టాలి అని వేచి ఉంటారు. కనుక మన అందరం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండండి. ఎలా అంటే పావురంలాగా నిష్కపటులుగా, సర్పంలాగా జాగరూకులై ఎక్కడి నుంచి తప్పు పట్టాలని చూస్తారనమాట. కనుక మనము మౌనంగా ఉంటే చాలా మంచిదండి. మౌనకాలం, మౌనంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మన మీద నిందలు పడుతుంటే యేసుప్రభుని ధ్యానించుకోవాలి. పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు, ఎన్ని నిందలు వేశారు. ఒకసారి అయితే నువ్వు సమరీయుడు అంటారు, నీకు దయ్యం పట్టిందంటారు, దయ్యాల అధిపతి బెల్జబుల్ సహాయంతో నువ్వు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నావు. ఆయన అంటాడు, నేనేంటో నా తండ్రికి తెలుసు, నన్ను మోదువారికి నా వీపు నేను అప్పగించాను, నా గడ్డపు వెంట్రుకలు వాళ్ళు పట్టుకొని లాగుతుంటే నేను మౌనంగా ఉన్నాను. యెషయా గ్రంథం 56లో చెప్తారు, వాళ్ళు నా మీద ఉమ్మి వేస్తుంటే కూడా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు నా తండ్రి నన్ను ఆదుకుంటాడు అని. వీళ్ళు పెట్టే అవమానాలు నన్ను బాధించలేవు.
ఎందుకంటే ప్రతి అవమానము మనకు ఒక ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారండి. ప్రజలు మేము నిందించినప్పుడు, మీ మీద అవమానంగా నిందలు వేసినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీకు గొప్ప బహుమతి ఉంటుంది. ఎన్ని నిందలు పడతాయో అన్ని ఆశీర్వాదాలు అన్నమాట మనకి. కనుక ఊరికే దాని గురించి ఆలోచిస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు మీరు వాక్యం చదువుకుంటూ ఉండండి. నాకు కూడా ఇలాంటి నిందలు పడినప్పుడు బైబిల్ తీస్తానండి ఎప్పుడైనా. అప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం అండి ప్రభు మాట్లాడారు, నాకు ఇంకా గుర్తుందనమాట. 2 స్మిర్నా సంఘం, మొత్తం ఆ స్మిర్నా సంఘాన్ని గురించి అనమాట. ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళు, మీరు ఈ లోక విషయాల్లో పేదవాళ్ళు కానీ దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు. దేవుని వాక్యమే మనకి ఐశ్వర్యం అండి, నిజమైన ఐశ్వర్యం. కానీ మీ మీద నిందలు మోపే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు యూదులు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యూదులు కాదు. అంటే మతానికి చెందిన వాళ్ళు అనుకుంటున్నారు, కాదు. వాళ్ళు ఎవరంటే దే ఆర్ ద సినగోగ్ ఆఫ్ సేటన్, అంటే సైతాను బృందం ఉంటుందన్నమాట, లోపలనే ఉంటుందండి. కనుక మీ బాధలు 10 దినాలు మాత్రమే, తర్వాత మీకు జీవ కిరీటం వస్తుంది అన్నమాట. విదిన్ ఇప్పుడు యేసు ప్రభుని పట్టించింది 12 మంది శిష్యులు ఒకరన్నమాట. మన ఇంటి వాళ్ళ నుంచి, మన లోపల మన వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. కానీ మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. నేను ఎప్పుడు అదే చేస్తాను, ప్రభా నేను నిందించు వారి నిందలు నా మీద పడతాయని చెప్పావు. కనుక వాళ్ళు ఏమంటున్నారో అవన్నీ నేను మీకు అప్పగిస్తున్నాను. ఆయన చూసుకుంటారు, ఆయన సమయంలో ఆయన చూస్తారు. సహనాన్ని మనం కలిగి ఉండాలండి. తర్వాత నమ్మకత్వం అన్నమాట. ఒకటొక్కటి మీరు చూడండి, ఇదో ఇలా ఫలాలు కూడా పెట్టేశాం. ఎందుకంటే మీ ఫలాలు చెట్టుకి ఇప్పుడు మామిడికాయలు కాస్తే కోసుకొని తింటాం కదండి. అలాగే మీ ఫలాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా, మీ సహనం వల్ల మీ పిల్లలకి ఆశీర్వాదం, మీ భర్తకి ఆశీర్వాదం కదా. అలాగే ఇంకా నెక్స్ట్ చూడండి, మంచితనం అండి. ఎవరిని మీరు మంచి వాళ్ళు అంటారు? మీకు సహాయం చేసిన వాళ్ళని కదా. మంచితనం అన్నమాట, ఇతరులకి సహాయం చేసేవాడు. బర్నబా మంచివాడు. అపోస్తల కార్యాలు 11:24 ఆయన గురించి రాస్తారు. మంచివాడు, పవిత్రాత్మతో నింపబడినవాడు అనమాట. ఆయన అపోస్తల కార్యాలు 4:36-37 చూస్తే బర్నబా ఆయన తన ఆస్తి, ఆయన పేరు యాక్చువల్గా యోసేపు, కానీ అపోస్తులని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట. కనుక బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. వాళ్ళని చూసి మీరు భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నారు, మీరు సేవలో ముందుకెళ్ళండి, మేము మీకు తోడుగా నిలబడతాం. అపోస్తులను ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కనుక వాళ్ళే ఆయనకి నీ పేరు బర్నబా అని పెడతారనమాట. తన ఆస్తి అంతా అమ్మి వచ్చిందంతా తీసుకొచ్చి అపోస్తులకు ఇస్తాడు. అయ్యా వీళ్ళందరికీ పంచండి. అపోస్తులు ఆయనను కూడా ఒక పెద్ద మనిషిలాగా చేసేస్తారనమాట, అందరికీ పంచడానికి. మంచివాడు. ఎందుకు ఆయనను మంచివాడు అన్నారంటే తన ఆస్తి అంతా అమ్మి వచ్చినది పేదవాళ్ళకి ఇచ్చాడు. తబిత, అపోస్తల కార్యాలు 9:36, ఒక చిన్న టైలర్ అండి, కుట్టు మిషన్తో కుట్టుకుందనమాట. విశ్వాస యేసు ప్రభుని అంగీకరించింది, మీలాగా నాలాగా. పెద్ద ప్రీచర్ ఏం కాదు, మామూలుగా విశ్వాసి అన్నమాట. యోపాలో అక్కడ వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు, తబిత ఉన్న చోట చేపలు పట్టడానికి వెళ్ళి జాలర్లు తుఫాన్ వస్తే కొన్నిసార్లు వాళ్ళు చనిపోయేవాళ్ళు, పడవలు కూడా మునిగిపోయేవి. అప్పుడు వాళ్ళ భార్యలు విధవలు అయిపోతారు, వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు. టైలర్ కదా, కాబట్టి తను బట్ట కొని కుట్టించి వాళ్ళకి చొక్కాలు వేసుకోవడానికి ఇచ్చేదన్నమాట. అన్నం కూడా పెడుతూ ఉండొచ్చు. తబిత తన కాలమంతా సత్కార్యములు చేయుటలో, పేదలకు సహాయం చేయుటలో గడిపెను. ఒక్క మాట, అపోస్తల కార్యాలు 9:36. కానీ ఆమె మరణిస్తే ఆ విధవరాళ్ళు వచ్చి చూపిస్తారు, అయ్యా మాకు చొక్కాలు కుట్టించిందయ్యా ఈ తల్లి చనిపోతే మేము ఇప్పుడు ఎలాగయ్యా, మేము అనాథలైపోతాం. పేతురు ప్రార్థిస్తాడు, ఆమె తబిత లెమ్ము అంటే ఆమెకి ప్రాణం వస్తుంది. నేను కూడా ఒకరోజు చనిపోతాను కదా, మరి నేను కూడా అప్పుడు ఏమంటారు ఈమె, నాకు అన్నం పెట్టిందయ్యా, నాకు బట్టలు ఇచ్చిందయ్యా, నాకు బైబిల్ ఇచ్చిందయ్యా, నేనైతే బైబిల్స్ ఇస్తాను అన్నమాట. ఎందుకంటే బైబిల్ చదవకపోతే వీళ్ళు ఏమైపోతారు, పాటించకపోతే నరకానికి వెళ్తే ఎట్లా వీళ్ళు
ఆ వేదన నాకు చాలా ఉంటుందండి, నేను చెప్తున్నాను. చాలా వేదన ప్రభా. చెప్పిన వాక్యం వ్యర్థం కావద్దు, వాళ్ళు చదువుకోవాలి, పాటించాలి, వాళ్ళు పరలోకానికి రావాలి, వాళ్ళు ధనికుల్లాగా నరకానికి వెళ్ళొద్దు, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి ఆస్తి ఇచ్చి వాళ్ళు తింటూ త్రాగుతూ నరకానికి పోయేలాగా కాకుండా పిల్లలకి వాక్యాన్ని బోధించి దేవునిలో నడిపించాలి. ఒక అబ్రహాంలాగా, ఒక యోబులా, ఒక నోవాలాగా ఉండాలి, జకరియా ఎలిజబెతమ్మలాగా ఉండాలి, అలా ఉండాలి అని. అదే అండి మంచితనం. తర్వాత దయ అంటే కూడా కనికరం అన్నమాట. బోవజ్ పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్తుందండి ఈ అమ్మాయి, ఎవరు, రూతు. అప్పుడు బోవజ్ చెప్తాడమ్మా, దేవుడిని ఆశీర్వదించును గాక, నువ్వెంత మంచిదానివి, మీ అత్తమ్మని చూసుకోవడానికి మీ దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చావు, ఎంత మంచిదానివమ్మా, ఇదిగో మేమందరం కలిసి తినేటప్పుడు మా పులుసులోనే నువ్వు కూడా నీ రొట్టె అద్దుకో, ఇదిగో అని కొన్ని వేయించిన ధాన్యం ఇస్తాడనమాట. ఆ తర్వాత సూపర్వైజర్కి చెప్తాడు, పంట కోసేటప్పుడు కొంచెం ఎక్కువ అమ్మాయి కోసం ఉంచండి, ఇంకే పొలానికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడికే రా తల్లి, ఇక్కడే మాతోనే ఉండు అని దయ చూపిస్తాడు. అప్పుడు అంటుంది, అయ్యా నువ్వెంత దయ చూపించావు ఈ పరదేశి పట్ల అంటుందన్నమాట. అలా మనం తెలియని వాళ్ళ పట్ల కనికరాన్ని, కరుణామయుడు యేసు ప్రభు మనం కూడా అలా ఉండాలండి. తర్వాత నమ్మకత్వం అంటే నిజాయితీగా ఉండడం అన్నమాట. పనిలో నిజాయితీగా, యోసేపు ఎంత నిజాయితీగా ఉంటాడో పోతీఫర్ తాళాలు ఇచ్చేస్తాడండి. ఆయన కింద ఒక 50 మంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఆయన రాజు దగ్గరికి వెళ్తాడు, పొలం అమ్మినా, ధాన్యం అమ్మినా, గొర్రెలు అమ్మినా, జీతాలు ఇచ్చిన మొత్తం ఇచ్చేస్తాడు. ఎందుకంటే యోసేపులో దేవుడు ఉన్నారండి. మీరు పనిచేసే చోట ఆ దేవుని నిజాయితీని చూడాలి, నిజాయితీగా జీవించాలి. పని విషయంలో, డబ్బు విషయంలో నిజాయితీగా ఉండడం అన్నమాట. తర్వాత వినయం. వినయము అంటే సాత్వికత అని కూడా అంటారండి. అంటే సాధు స్వభావాన్ని కలిగి ఉండడం అన్నమాట. యేసు ప్రభు నా నుంచి నేర్చుకోనండి, నేను సాత్వికుడను, వినయవంతుడను అని చెప్తున్నారు. సాధు స్వభావం, ఎవ్వరికి హాని చేయకుండా, చీమకు కూడా హాని చేయడండి ఈయన అని అంటారనమాట. అహింస. అదే గాంధీ గారు రోజు బైబిల్ చదువుకొని మత్తయి సువార్త 5, 6, 7 ఒక్కరికి కూడా హింస పెట్టకుండా, ఒక్కరిని కూడా హింస పెట్టకుండా, హింస ద్వారా మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మన దేశానికి. మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎవరిని హింస పెట్టమండి. ఆ తర్వాత చివరిగా ఏంటంటే ఆత్మ నిగ్రహం అన్నమాట. ఆత్మ నిగ్రహం అంటే మన మనస్సుని, జ్ఞానేంద్రియాలని అదుపులో ఉంచుకోవడం. కంటికి కనబడగానే ఆ స్త్రీ కావాలి. యోసేపుని పోతీఫర్ భార్య శోధిస్తుంది, కానీ ఆయన శోధనకి లొంగలేదు. అలాగే అదుపులో ఉంచుకోవడం అన్నమాట. మనస్సుని మనం అదుపులో ఉంచుకోవడం. ఇది కనబడగానే ఇది తినాలి, ఏసావులాగా ఇలా ఈ స్త్రీ కావాలి, లేకపోతే ఇది కావాలి. మన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. ఎలా అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని ఆత్మ. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే మనకి ఇవన్నీ సుగుణాలు ఇస్తాడు, లేదా మనం ఈ ఫలాల్ని ఫలిస్తాము. వీటి ద్వారా మనం ఎక్కడున్నా వాళ్ళు ఆశీర్వదించబడతారు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు. సహనంగా ఉంది మోనిక, భర్త పిల్లలు ఆశీర్వదించబడ్డారు కదండి. అలా అన్నమాట. మనం ఈ ప్రేమ కలిగి ఉంటే అందరికీ ఆశీర్వాదం. మ్యాప్ ద్వారా ఒక్క నిమిషం చెప్తాను చూడండి. పరిశుద్ధ ఆత్మ ఫలములు గలతీ 5:22, 23 అండి. ఇవి మనల్ని యేసుకి సాక్ష్యంగా చేస్తాయి. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు పుట్టే ఫలాలు అన్నమాట. ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయ, మంచితనము, నమ్మకత్వము, సాత్వికత, ఆత్మ నిగ్రహం. ఇవి మనల్ని యేసు ప్రభుకి సాక్షులుగా చేస్తాయి. ఈ ఫలాల్ని ఫలించే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారంటున్నారు. పరిశుద్ధ ఆత్మదేవ, ఆయన మీతో నివసిస్తారని యేసు ప్రభు చెప్పారు. యోహాన్ 14లో మా లోపల నివసించి మా ఆత్మతో మీరు
ఐక్యమైపోయి మేము ఈ ఫలాలు ఫలించాలి. దేవుడు ప్రేమ కనుక మమ్మల్ని యేసుప్రభు ప్రేమతో నింపండి. మన్నించే ప్రేమ, మంచితనం, మాలో సంతోషం, సమాధానం, మేము నమ్మకంగా ఉండేటట్లుగా, ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండేటట్లు ఈ ఫలాలు మాలో ఫలింపజేసి యేసుప్రభుకి సాక్షులుగా మమ్మల్ని మలచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఫలాలు ఫలించినప్పుడే మనము యేసుప్రభుకి సాక్షులుగా ఉంటామండి. అలాంటి కృపని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.